ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ అని ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పి ₹399 కొంతమంది వాళ్ళ కంటెంట్కి సంబంధించి కొన్ని రేట్లు అనేవి పెట్టారు. దీనికి సంబంధించి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు అనొచ్చా. ముందుగా విష్ణుప్రియ ఇలా స్టార్ట్ చేసి తర్వాత అనన్య నాగళ్ళ స్టార్ట్ చేసి ఇలా చాలామంది వస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ కంటెంట్ గురించి? నేను చెప్పాలి దీని గురించి. ఒక ఆడపిల్ల సిగ్గుపడుతున్నా నేను చెప్పాలంటే. విష్ణుప్రియకి సిగ్గు లేదు. యాంకరింగ్ చేసుకుంటూ ఏదో వచ్చిన డబ్బులతో ఆశ ఎక్కువైపోతుంది ఈ కాలంలో జనాలకి. ఒక్కో రూపాయి వెనకేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. అందరు వెనకాలకే పోతున్నారు, ముందుకు ఎవరు రావట్లేదు. ఇప్పుడు ముందుకు రావడానికి కూడా ముఖాలు చల్లకుండా పిచ్చి పనులు చేసేది. 399 అని పెట్టింది ప్యాకేజ్ ఇన్స్టాగ్రామ్లో. అది కట్టిన వాళ్ళకే చూపిస్తుంది, మొత్తం చూపిస్తుంది అనమాట. ఏమీ లేకుండా అన్నీ ఫ్రీ 399కే. ఇంకొకరు 599. మన షోరూమ్కి వెళ్తే 199 దగ్గర నుంచి షర్ట్లు ఉంటాయి మనకి. అలాగా ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. 199, 399, 599 అనేది 999 వరకు కూడా ఉంటుందన్నమాట ఈ ప్యాకేజీ. పాపం ఈమె చాలామంది పాపం అప్పులు చేసి ఆ ప్యాకేజ్కి డబ్బులు కడితే తక్కువ రేట్లు ఫ్రీ షోలు చూపించచ్చు మంచిగా. అది అయితే ఈమెను చూసి ఇంకా కొంతమంది ఇలాగే దరిద్రం నేర్చుకొని యూత్ని చెడగొడుతున్నారమ్మా. చదువుకునే పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడున్న ఎవరి చేతిలో 10th క్లాస్ అబ్బాయి కూడా ఫోన్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటిది వీళ్ళు కూడా చెడిపోవడానికి కారణం అవుతుంది కదా. బ్రహ్మం గారు నేనేం చెప్పినా బ్రహ్మం గారు ఫస్టే రాసి పెట్టారు అన్నీ. ఇంకా ముందు చూడాలి ఎంతెంత ఉంటుందో ఏమేం కథలో. ఇంకా 2026 ఇంకా ముందుంది. ఇంకా ముసళ్ళ పండుగ. నువ్వు నవ్వద్దమ్మా తల్లి. నేనేం ముందు నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసా చెప్పడము. మీ ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఇంకా ఎక్కడి వరకు పోవాలో మీరే చూద్దురు. కానీ నిజంగా ఇది నిజంగా దారుణము. ప్రతి ఒక్కరికి ఎట్లా చెప్పాలో సిగ్గు రావట్లేదు. ఈమెను చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు. ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారో. అయినా వాళ్ళు పెట్టారు సరే, ఆ డబ్బులు కట్టి చూసే వాళ్ళకన్నా సిగ్గుండాలిగా. ఇలాంటిదా మన లైఫ్ నాశనం చేసుకోవాలా? ఇదేం బతుకు, దీని బతుకు పాడుగానని చెప్పేసి కట్టకూడదు, చూడకూడదు. లేదు, చూస్తూనే ఉన్నారు, మారారు జనాలు. అదే చెప్తున్నా కదా. ఇంకా